సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల కోసం దాదాపు 228 ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేశామని ఆర్టీసీ ఆర్ఎం గోపాల్ రెడ్డి తెలిపారు. సంక్రాంతి సెలవులు ప్రకటించడంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో పాటు ప్రజలు పల్లెల బాట చేపట్టారు. ప్రయాణికులు సురక్షితంగా ఊర్లకు చేరుకునేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. సంక్రాంతి సెలవులు ఊర్లకు వెళుతున్న ప్రయాణికుల కోసం ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదంటున్న ఆర్టీసీ ఆర్ఎం గోపాల్ రెడ్డితో మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ ఫేస్ టు ఫేస్. తెలుగు వారందరికీ అతిపెద్ద పండుగలో సంక్రాంతి పండుగ ఒకటి. సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా నగరవాసులు మొత్తం పల్లెబాట చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందర్భంగా 10 రోజులు సెలవులు ఇవ్వడంతో ప్రజలతో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్టాండ్లకు తర్వాత రైల్వే స్టేషన్లకు పెద్ద ఎత్తున చేరుకొని తమ ఊళ్ళకు చేరుకుంటున్నారు. కడప నగరంలో కూడా పెద్ద ఎత్తున పల్లెబాట చేపట్టడంతో ఆర్టీసీ అధికారులు ప్రత్యేకమైన చర్యలు చేపట్టి ప్రత్యేకమైన కూడా బస్సులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆర్టీసీ ఆర్ఎం గోపాల్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా ప్రజల కోసం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? ప్రజలకు తమ ఊళ్ళో పోవడానికి ఎన్ని బస్సులు ఏర్పాటు చేస్తున్నారు? ముందుగా ప్రయాణికులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మనం ముఖ్యంగా ఈ యొక్క వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాదు, తర్వాత మన విజయవాడ, చెన్నై, బెంగళూరు నుంచి మనం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా 228 బస్సులు ఏర్పాటు చేశాం. దీంట్లో ముఖ్యంగా మనము విజయవాడకు ఒక 29, తర్వాత హైదరాబాదు 101, బెంగళూరు 80, చెన్నై 18 బస్సులు ఇప్పటి వరకు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని మనం ఇంకా మొన్న ఒక స్కూల్స్కు, కాలేజెస్కు హాలిడేస్ ఇచ్చారు. ఒక తిరుపతి నుంచి సుమారుగా ఒక 40 బస్సులు ఆపరేట్ చేశాం. కర్నూలు నుంచి కూడా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశాం. ఇప్పుడు లోకల్ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కూడా ప్రతి యొక్క డిపో మేనేజర్సు, ట్రాఫిక్ సూపర్వైజర్సు బస్టాండ్లో ఉండి ఒక ట్రాఫిక్ను డిమాండ్ ఎస్టిమేషన్ చేసుకొని బస్సులు సమయానికి అనుకూలంగా బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు హైదరాబాద్లోను తర్వాత బెంగళూరులోను మన ఆఫీసర్సు తర్వాత మన సూపర్వైజర్స్ను మనం నియమించడం జరిగింది. వాళ్ళు చెప్పే యొక్క డిమాండ్ను బట్టి కూడా మనం ఇక్కడ నుంచి అంటే వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నుంచి మనం కడప రావడానికి, తర్వాత విజయవాడ నుంచి కడప రావడానికి, తర్వాత బెంగళూరు నుంచి, తర్వాత చెన్నై నుంచి రావడానికి ఎన్ని బస్సులు కావాలో అంత డిమాండ్ మేరకు మనం బస్సులు ఏర్పాటు చేశాం. దీనిలో ఎవరికి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మనం సంపూర్ణంగా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానంగా సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్టాండ్లకు ప్రయాణికులు తరలిస్తున్నారు. వాళ్ళ కోసం ఏమైనా ఛార్జీలు పెంచే అవకాశం ఉందా? ఎలాంటి ప్రయాణికులకు ఒక మామూలుగా ఛార్జీలతోనే మనము ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ ఎలాంటి ఒక పైసా కూడా మనం ఉన్న ఛార్జీల కంటే ఎలాంటి ఎక్కువ ఛార్జీలు మనం వసూలు చేయడం అనేది జరగడం లేదు. ఇంకా కావాలనుకుంటే వాళ్ళకు ఇంకా మెరుగైనటువంటి సేవలు కావాలనుకుంటే మన బస్టాండ్లలో ట్రాఫిక్ సూపర్వైజర్స్ ఉన్నారు, డిపో మేనేజర్లు ఉన్నారు. ఏదైనా అంటే మన పట్టణం నుంచి ఇంకా వివిధ ప్రాంతాల్లో రూరల్ ఏరియాలకు పోవడానికి కూడా బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా ప్రయాణికులు తమ ఊళ్ళలో సంక్రాంతి వేడుకలు జరుపుకునేందుకు ప్రయాణికుల సౌకర్యార్థం దాదాపు 228 బస్సులు ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేశామని చెప్పి ఆర్టీసీ ఆర్ఎం గోపాల్ రెడ్డి గారు తెలుపుతున్నారు. అంతేకాకుండా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే విధంగా ఆర్టీసీ సౌకర్యాలను వినియోగించుకోవాలని చెప్పి ప్రజలు కూడా సురక్షితంగా తమ ఊళ్ళకు చేరుకొని సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని చెప్పి ఆర్టీసీ ఆర్ఎం గోపాల్ రెడ్డి తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కరీంతో షబీర్, 1TV న్యూస్, కడప.